అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ పై సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమలా హారిస్ ను సజీవంగా కాల్చాలి, ఎవరు చేయకపోతే స్వయంగా చేస్తా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. కోర్టు రికార్డుల ప్రకారం సోషల్ మీడియా సైట్ గ్రేటర్ కమలా హారిస్ పై వరుసగా ప్రాంక్ కోరీలో అనే వ్యక్తి బెదిరింపు ధోరణిలో పోస్ట్ చేశాడు. దీంతో వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో అతనిపై అభియోగాలు మోపింది. సోషల్ మీడియాలో పోస్టుతో అతని వ్యవహార శైలి వివాదాస్పదం కావడంతో అతనిపై అభియోగాలు మోపారు. ప్రాంకారీలో ఇంట్లో జరిపిన సోదాల్లో రైఫిల్, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు FBI ఏజెంట్లు. అమెరికా అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా జో బైడెన్ ప్రకటించిన 6 రోజుల తర్వాత ప్రాంకారీలో వరుసగా బెదిరింపు పోస్టులు పెట్టాడు. జో బైడెన్తో పాటు FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ లక్ష్యంగా కూడా ప్రాంకారీలో పోస్టులు చేశారు. అయితే అమెరికాలో ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు పెరగడం పట్ల అమెరికా న్యాయశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.